పాలకూరతో ఈ విధంగా ఒకసారి స్పెషల్గా చేసి పెట్టండి. ఇంట్లో చాలా ఇష్టంగా తింటారనమాట. ఇందులో కావాల్సినట్టయితే ధనియాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి వీటన్నిటిని తీసుకొని ఒక బాండిల్ తీసుకొని వీటన్నిటిని వేపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చెనగపప్పు వేసి, పచ్చెనగపప్పు కొంచెం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. వేపుకొని పక్కకు తీసేసుకోవాలి. అదే బాండిల్లో ఎర్రగడ్డలు అలాగే చింతపండు వేసేసి వేపుకొని వీటన్నిటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు యాడ్ చేసి, పోపు దినుసులు వేగిన తర్వాత ఈ విధంగా ఆనియన్స్ని అయితే యాడ్ చేయండి. ఆనియన్స్ అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఒక విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసేసి, కరివేపాకు వేగిన తర్వాత పాలకూరని వేసేసి ఇందులోకి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్టు, పసుపు, కూరకు సరిపడిన సాల్ట్ వేసుకొని కలబెట్టేస్తే మనకు కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకు పాలకూరలో ఉన్న వాటరే సరిపోతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్.